విజయశాంతి రెడ్డి ఆత్మహత్య 31 అర్లీ అవర్స్ లేదా 30 లేట్ ఉమ్, అవర్స్ అంటే 12 తర్వాత అర్ధరాత్రి 12 తర్వాత జరిగింది కాబట్టి టెక్నికల్ గా 31వ తేదీ ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. ఉమ్, ఆమె కూడా అలాగే ప్లాన్ చేసుకుంది, ఎందుకంటే వాళ్ళ భర్త పుట్టినరోజు 31 కాబట్టి ఆమె కూడా అలాగే ప్లాన్ చేసుకొని అంతవరకు స్టేషన్ లో వెయిట్ చేసి ఉమ్, లేట్ గా వెళ్ళి చేసుకోవడం వెనక ఏముందన్న ఇదైతే ఇప్పటి వరకు తేలలేదు. ఉమ్. కానీ ఒక 4 రోజుల నుంచి ఏంటంటే పోలీసులు తేల్చేశారు ఆమె డిప్రెషన్ వల్లనే ఆత్మహత్య చేసుకుంది అనేది వార్తలు అన్ని మెయిన్ స్ట్రీమ్ అన్ని మీడియాలో మాధ్యమాల్లో అన్నిట్లో వచ్చేసింది. వచ్చేసింది. ఉమ్, నిజానికి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు, కానీ ఉమ్, అంత అందరూ రాస్తుంటే అందరూ కూడా నిజమే అనే అనుకున్నారు. ఉమ్, డిప్రెషన్ వల్లనే చనిపోయింది అని తేల్చేసినట్టుగా చెప్పారు. కానీ లేటెస్ట్ గా అక్కడ జిపిఆర్ డిపార్ట్మెంట్ అంటారు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన సిఐ సాయేశ్వర్ గౌడ్ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు మేము ఏమీ తేల్చలేదు, మేము ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇదంతా కూడా మీడియా సృష్టి, ఇది ఫేక్ న్యూస్. ఆమె డిప్రెషన్ తో చనిపోయిందా లేకపోతే వేరే కారణాలతో చనిపోయిందా, అసలు అది ఆత్మహత్య లేకపోతే హత్య ఏంటనేది మేము ఇప్పటి వరకు నిర్ధారణకి రాలేదు. ఉమ్, మేము ఇంకా అది విచారణ స్టేజ్ లోనే ఉంది, అది ఇంకా 4 రోజులు పట్టచ్చు, 1 వీక్ పట్టచ్చు, అది అయినాకనే మేము ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతాము, అంతవరకు పుకార్లని మీరు స్ప్రెడ్ చేయొద్దు అని ఆయన క్లియర్ గా మాట్లాడారు. అంటే ఇది అఫీషియల్ గా చెప్పారా సార్ ఆయన అఫీషియల్ గా ఇప్పుడు? చెప్పాడు ఆయన, సిఐ కాబట్టి. సో ఆయన ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే విచారణ నడుస్తుంది. సో ఆయన ఏం చెప్తున్నారంటే, సరే ముందు అసలు జిపిఆర్ అంటే ఏంది? పోలీస్ స్టేషన్లు ఈ కేసు మామూలుగా రైల్వేకి ఆర్పిఎఫ్ అనే పోలీస్ ఉంటుంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే రైల్వే ప్రాపర్టీస్ ని కాపాడే పనే వీళ్ళది, లా అండ్ ఆర్డర్ పని కాదు రైల్వే పోలీస్ ఉంది. రైల్వే థెఫ్ట్ కానీ ఏమైనా జరుగుతుంటాయి కదా, దాన్ని కాపాడేదానికి వాళ్ళు ఉంటారు. ఉమ్, ఇది కాకుండా వీళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద వీళ్ళు పనిచేస్తుంటారు. ఆర్పిఎఫ్ అనేవాళ్ళు అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటారు. ఆ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కిందకి ఈ ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ఫోర్స్ అనేది వస్తుంది. రెండోది జిఆర్పి అంటే గవర్నమెంట్ రైల్వే పోలీసు. ఇది ఆయా రాష్ట్రాల కిందనే పనిచేస్తుంటాయి. ఉమ్, ఇది రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు. వీళ్ళ పని ఏంటంటే ఓన్లీ రైల్వే స్టేషను, ఆ చుట్టుపక్కల రైల్వే ఏరియాలు, ఉమ్, ఇన్సైడ్ రైలు జరిగే క్రైమ్స్ ని ఈ జిఆర్పి అనేది గవర్నమెంట్ రైల్వే పోలీస్ అనేది ఓకే. చూస్తుంటది. సో ఇప్పుడు ఈ క్రైమ్ అంటే ఇది ఆత్మహత్య అయినా క్రైమ్ కిందగా పరిగణిస్తారు కాబట్టి ఈ క్రైమ్ అనేది ఎక్కడ జరిగింది? చల్లపల్లి ఘటకేశ్వర్ లైన్ లో మధ్య రైల్వే ట్రాక్ మీద జరిగింది కాబట్టి ఉమ్, ఇది గవర్నమెంట్ రైల్వే పోలీస్ పరిధి కిందకి వస్తుంది. సో అందుకని మామూలుగా రెగ్యులర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు దీని జోలికి రారు. లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ జిపిఆర్ వాళ్ళే వస్తారు, గవర్నమెంట్ రైల్వే పోలీస్ జిఆర్పి వాళ్ళే వస్తారు. ఓకే. సో ఈ జిఆర్పి పోలీస్ స్టేషన్ కిందనే ఇది ఉంటది కాబట్టి జిఆర్పి పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ సాయేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకే ఆయన క్లారిఫై చేశాడు. ఉమ్, సో వాళ్ళు తేల్చాలి. ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు ఏంటంటే అనేక ప్రశ్నల్ని ఇది కాదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవనేది కూడా సిఐ చెప్పాడు. మేము బ్యాంక్ అకౌంట్స్ ని తీసుకున్నాము, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ తీసుకున్నాం, ఇప్పటి వరకు వాటి వల్ల ఆమె చనిపోయినట్టుగా మాకేమీ నిర్ధారణ కాలేదనేది ఒకటి చెప్పాడు. ఉమ్, రెండోది వాళ్ళ భర్త వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఆయనే మమ్మల్ని గట్టిగా అడుగుతున్నాడు, సార్ దీన్ని కరెక్ట్ గా తేల్చండి సార్, కారణాలు ఏంటి అనేది మీరు పరిశోధించి చెప్పండి మాకని ఆయన అడుగుతున్నాడు. అట్లాగే వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డి మీద కూడా ఆరోపణలు వచ్చాయి, అవన్నీ అబద్ధాలు. చిరంజీవి రెడ్డి కూడా చాలా ఛానళ్ళ మీద మీడియా మీద మా పరిధిలో రాదు, జిఆర్పి పరిధిలో రాదు,